గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రజెంటేషన్ షేర్ అయిందమ్మా మీకు? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్, అయింది సార్. ఓకే సరే, మనం లాస్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసాం. ఓకేనా? మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నీడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క నెసెసిటీ ఏంటన్నది దాని మీద డిస్కస్ చేసాం మనం. ఓకేనా? ఇప్పుడు క్లాస్లో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఎక్కువ టైం పడుతుంది, 20 minutes తీసుకుంటానంతే. క్లస్టర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ క్లస్టర్ వాళ్ళు ఆల్రెడీ ఈ క్వశ్చన్ వాళ్ళకి డిస్కస్ చేశాను, అయిపోయింది. ఓకేనా? ఇది ఎలక్టివ్ క్లాస్ కాబట్టి మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ అయినా రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, థర్డ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్. మీకు విండ్ ఎనర్జీ అంటే తెలుసు కదా. విండ్ ఎనర్జీ అంటే సింపుల్గా విండ్ అంటే తెలుసు కదా. విండ్ మీన్స్ ఎయిర్ ఇన్ మోషన్. ఓకేనా? గమనంలో ఉన్న గాలిని పవనం అంటారు. ఆ విండ్ నుంచి మనం కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? దాన్ని విండ్ ఎనర్జీ అంటారు. ఓకేనా? సో అందులో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, అసలు విండ్లో ఉన్న ఎనర్జీని మనం కరెంట్గా ఎలా మార్చగలుగుతాం అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. విండ్ మీన్స్ ఎయిర్ ఇన్ మోషన్. ఓకేనా? విండ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్లో ఉన్న ఎయిర్ని విండ్ అనకూడదు. ఎందుకని? బెలూన్లో ఉన్న ఎయిర్ ఎలా ఉంటుంది? ఒక ప్లేస్లోనే మూవ్ అవ్వకుండా స్టాగ్నెంట్గా ఉంటుంది. దట్ ఈస్ నాట్ కాల్డ్ విండ్. దాన్ని విండ్ అనకూడదు, దాన్ని ఎయిర్ అనాలి. ఓకేనా? విండ్ అంటే అర్థం ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్న ఎయిర్ని విండ్ అంటారు. సో విండ్ మీన్స్ ఎయిర్ ఇన్ మోషన్. ఓకేనా? మీకు ఆబ్వియస్లీ తెలుసు, మెకానిక్స్లో మూవ్ అవుతున్న ఏ ఆబ్జెక్ట్ కైనా కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. సో విండ్కి కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? అదే రాశాను కదా ఇక్కడ. వీ నో దట్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ హ్యాస్ కైనటిక్ ఎనర్జీ. విండ్ అంటేనే మూవ్ అవుతున్న ఎయిర్ కాబట్టి విండ్ హ్యాస్ కైనటిక్ ఎనర్జీ. ఓకేనా? ది కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది విండ్ కెన్ బి కన్వర్టెడ్. ఇప్పుడు ఈ గాలి యొక్క ఈ కైనటిక్ ఎనర్జీని, పవనం యొక్క ఈ గతిశక్తిని మనం ఎలా మార్చవచ్చు? కరెంట్ కింద మార్చవచ్చు. ఓకేనా? దేన్ని ఉపయోగించి? ఎలాగైతే వాటర్కు ఉండే పొటెన్షియల్ ఎనర్జీ లేదా కైనటిక్ ఎనర్జీని మనం కరెంట్గా మారుస్తున్నామో ఇందులో హైడ్రో ప్లాంట్ ఉపయోగించి, సేమ్ ఈ మూవింగ్ ఎయిర్కున్న కైనటిక్ ఎనర్జీని మనం టర్బైన్స్ ఉపయోగించి ఎలా మార్చవచ్చు? కరెంట్గా మార్చవచ్చు. కాకపోతే ఇక్కడ ఉపయోగించే టర్బైన్స్ ఏమనాలంటే హైడ్రాలిక్ టర్బైన్స్ కాదు. హైడ్రాలిక్ టర్బైన్స్ అంటే వాటర్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది. ఇవి విండ్ టర్బైన్స్. ఓకేనా? సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైంది కదా. విండ్ అంటే మూవ్ అవుతున్న ఎయిర్ అని. మూవ్ అవుతున్న వస్తువు దేనికైనా కైనటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి విండ్కి కూడా కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కైనటిక్ ఎనర్జీని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఎలా మార్చవచ్చు? కరెంట్ కింద మార్చవచ్చు యూజింగ్ విండ్ టర్బైన్స్. ఓకేనా? తర్వాత ఈ సెకండ్ పారాగ్రాఫ్ విండ్ ఎనర్జీ గురించి ఒక ఇంట్రడక్షన్ లాంటిది. విండ్ ఎనర్జీ మన అందరికీ తెలుసు, అది అంతరించిపోయే శక్తి వనరు కాదు, అది ఒక ఉత్పాదక శక్తి వనరు. ఓకేనా? అది ఒక రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. మనం ఎంత వాడినప్పటికీ కూడా మళ్ళీ అది రీప్లెనిష్ అవుతుంది. కోలు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్లా కాదు ఇది. ఓకేనా? మోర్ ఓవర్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి మీకు తెలుసు కదా. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్లీ ప్రైమరీలీ దే ఆర్ రెన్యూవబుల్, అవి ఎప్పటికీ అంతరించవు. రెండోది, వాటి వల్ల CO2 ఎమిషన్ ఉండదు, అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రాదు. ఓకేనా? సో సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. విండ్ ఎనర్జీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. సోలారు, విండు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అందులో విండ్ కూడా ఒక ప్రామినెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. విండ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మీరు గమనించండి, మీకు తెలుసు విండ్ అనేది మనకి ఎప్పుడన్నా గాలి వస్తుంది అనుకోండి, తుఫాను టైంలో గట్టిగా గాలి ఎందుకు వస్తుందో తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఎక్కడో ఒక లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతున్నప్పుడు ఆ లో ప్రెషర్ ఏరియాలోకి చుట్టూ ఉన్న ఎయిర్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే సో ఎప్పుడు కూడా గాలి ఏం చేస్తుంది? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. నీరు ఎలాగైతే ఎత్తు నుంచి పల్లానికి వెళ్తుందో ఎయిర్ ఎప్పుడు కూడా హై ప్రెషర్ ఉన్న ఏరియా నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. సో 2 ప్లేసెస్ తీసుకోండి, ఏ, బి. ఏకి బికి మధ్య ప్రెషర్ డిఫరెన్స్ ఉందనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఎయిర్ ఏ నుంచి బీకో లేదా బి నుంచి ఏకో ఫ్లో అవుతుంది ఎక్కడైతే ప్రెషర్ తక్కువ. ఓకేనా? సో విండ్స్ ఫామ్ అవడానికి ప్రైమరీ రీజన్ ఏంటి? ప్రెషర్ డిఫరెన్స్. ఓకేనా? ప్రెషర్ డిఫరెన్స్, ప్రెషర్లో ఉన్న తేడాల వల్ల విండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. ఓకేనా? మరి ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి ప్లానెట్ ఎర్త్ మీద అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఓకేనా? నేనేం చెప్తున్నాను, గ్లోబల్ విండ్స్ అనేవి ఎర్త్ మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎప్పుడు వీస్తూనే ఉంటాయి. అలా ఎందుకు వీస్తుంటాయి అంటే విండ్ ఎందుకు మూవ్ అవుతుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి? ఇప్పుడు చెప్పాను కదా, ప్రెషర్లో తేడా ఉంటే మూవ్ అవుతుంది, ప్రెషర్లో డిఫరెన్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? సింపుల్,
ఆ రెండు ప్లేసుల మధ్య టెంపరేచర్ డిఫరెన్సెస్ వలన వస్తుంది. టెంపరేచర్ డిఫరెన్సెస్ దేని వల్ల వస్తాయి మీకు తెలుసు, సన్ వల్ల వస్తాయి. అంటే ఇవంతా ఎందుకు చెప్తున్నాం ఇక్కడ, విండ్స్ ఫామ్ అయ్యేదేమో ప్రెజర్ డిఫరెన్స్ వలన, ఆ ప్రెజర్ డిఫరెన్స్ ఏమో టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా విండ్ ఎనర్జీ కూడా దేని యొక్క ఒక ఫాము, సోలార్ ఎనర్జీ యొక్క ఒక ఫామ్ అది. ఓకేనా, అంటే సన్ వల్లే టెంపరేచర్ డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి, ఆ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ప్రెజర్ డిఫరెన్సెస్ వస్తున్నాయి కాబట్టి, ఆ ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల విండ్ ఫామ్ అవుతుంది కాబట్టి, సో ఆటోమేటిక్గా తిప్పి తిప్పి చూస్తే ఇది సన్ వల్ల వస్తున్న ఎనర్జీ ఇది. ఓకేనా, సో విండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఇప్పుడు మనకి జియోథర్మల్ ఎనర్జీ ఉంది. ఓకేనా, జియోథర్మల్ ఎనర్జీ కానీ, సో కాల్డ్ ఓటెక్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, సన్ నుంచి వచ్చే ఎనర్జీ అని అమ్మాయి. దానికి సన్ అనేది ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో విండ్ కూడా ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఏం చెప్తుంది ఇక్కడ, అప్రాక్సిమేట్లీ 2% ఆఫ్ ద సోలార్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చే ఎనర్జీలో 2% ఎలా మారుతుందంటే విండ్ ఎనర్జీగా మారుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చూద్దాం, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, రెన్యూవబుల్ ఎనర్జీ అవడమే ఒక పెద్ద అడ్వాంటేజ్, అది ఎప్పటికీ అంతరించిపోదు. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్నిటికీ ఉన్న కామన్ అడ్వాంటేజ్ ఏంటి, వాటి వల్ల పొల్యూషన్ రాదు. విండ్ ఎనర్జీ ఈజ్ ఎ క్లీన్ ఎనర్జీ, దానివల్ల పొల్యూషన్ రాదు. ఓకే, తర్వాత విండ్ ప్లాంట్స్ని మనం ఎక్కడ పెట్టచ్చు అంటే రిమోట్ ఏరియాస్లో పెట్టచ్చు, హిల్లీ ఏరియాస్లో. అసలు అవే కండ్యూసివ్ అండి విండ్ ప్లాంట్స్ పెట్టడానికి, ఎందుకంటే ఆ హిల్లీ ఏరియాస్లో మీకు విండ్ కన్సిస్టెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అలా ఉన్న చోటే విండ్ టర్బైన్స్ పెట్టాలి, అంతేగాని మనకి విండ్ లేని చోట విండ్ టర్బైన్ ఎంత ఖర్చు పెట్టి ఎంత పెద్దది పెట్టినా దానివల్ల మనకి ఎనర్జీ రాదు. ఓకేనా, డిసడ్వాంటేజెస్ చూస్తే కనుక విండ్ టర్బైన్ డిజైన్, విండ్ టర్బైన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా మ్యామత్ సైజ్లో ఉంటాయండి, పెద్ద పెద్దవి ఉంటాయి. సో వాటి డిజైన్ అనేది కొంచెం కాంప్లెక్స్ అది. ఓకేనా, అలాగే విండ్ యొక్క స్పీడ్ కన్సిస్టెంట్గా ఉండదు, కాన్స్టెంట్గా ఉండదు అది. సో ఒక్కోసారి హెచ్చు తగ్గులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటి, కరెంట్ కూడా కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ అవ్వదు, కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఫస్ట్ విండ్ యొక్క డెఫినేషన్ చెప్పాను, తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ దేని గురించి, ఈ పారాగ్రాఫ్ అంతా కూడా విండ్ ఎనర్జీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని చెప్పేది ఈ పారాగ్రాఫ్. దానిలో ముఖ్యమైన పాయింట్ ఏంటి, ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల విండ్స్ వస్తాయి. ఆ ప్రెజర్ డిఫరెన్సెస్ దేని వల్ల వస్తాయి, టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల వస్తాయి. టెంపరేచర్ డిఫరెన్సెస్ అంటే అర్థం ఏంటి, అది సన్ యొక్క ఇఫెక్ట్ కాబట్టి విండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, అది 2% అనమాట. విండ్ ఎనర్జీ అనేది సోలార్లో 2%. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈజీగా రాస్తాం. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ చూద్దాం. యాక్చువల్గా అంటే విండ్లో ఉండే విండ్కు ఉండే ఆ కైనటిక్ ఎనర్జీని మనం ఎలా కరెంట్గా మారుస్తాం అన్నది ప్రిన్సిపల్ ఏంటి, సింపుల్. ఏం చేస్తాం మనం ఇందులో, కన్వర్టింగ్ ది కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది విండ్ టు మెకానికల్ ఎనర్జీ యూజింగ్ ఎ విండ్ టర్బైన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పెద్ద విండ్ టర్బైన్ ఉంటుందండి, దానికి బ్లేడ్స్ ఉంటాయి. మీరు విండ్ టర్బైన్ ఫంక్షనింగ్ అర్థం చేసుకోవాలంటే ఎలక్ట్రిక్ ఫ్యాన్ యొక్క దాని యొక్క ఇన్వర్స్ ఊహించుకోండి. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫ్యాన్లో ఏం జరుగుతుంది, మనం గనక ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే అంటే కరెంట్ పాస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ బ్లేడ్స్ రొటేట్ అయ్యి విండ్ వస్తుంది. ఓకేనా, దానికి రివర్స్ ఊహించుకోండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, విండ్ ఉపయోగించి ఆ బ్లేడ్స్ని రొటేట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, కరెంట్ వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ ఫ్యాన్కి జస్ట్ క్వైట్ ఆపోజిటే విండ్ టర్బైన్. ఓకేనా, సో విండ్ టర్బైన్ ఎలా కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే సింపుల్, విండ్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి దానికి కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఆ విండ్ వెళ్ళే మార్గంలో మనం ఈ ఫ్యాన్ లాంటి దాన్ని పెడతాం, దాన్ని విండ్ టర్బైన్ అంటాం. సో ఈ విండ్కు ఉండే ఈ కైనటిక్ ఎనర్జీ వలన ఆ బ్లేడ్స్ ఏమవుతాయి, రొటేట్ అవుతాయి. మీరు చూడండి, ఫ్యాన్ మీరు మామూలుగా ఆన్ చేయలేదు మీ ఇంట్లో ఫ్యాన్, కానీ గట్టిగా గాలి వచ్చింది అనుకోండి, ఫ్యాన్ ఏమవుతుంది, స్లైట్గా రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అవుద్ది. ఎందుకు రొటేట్ అవుద్ది, ఆ విండ్లో ఉండే ఎనర్జీ తీసుకుని ఫ్యాన్ యొక్క బ్లేడ్స్ తిరుగుతాయి కదా. విండ్ టర్బైన్లో జరిగేది అదే. బాగా విండ్ ఎక్కువ ఉన్న ప్లేస్లో విండ్ టర్బైన్ పెట్టినప్పుడు ఆ టర్బైన్కి ఉన్న బ్లేడ్స్ రొటేట్ అయ్యి, అంటే ఇక్కడ ఏమైంది చూడండి, అంటే విండ్లో ఉండే కైనటిక్ ఎనర్జీ ఎలా మారింది, బ్లేడ్స్ రొటేట్ అవుతున్నాయి అంటే అర్థం అదే ఎనర్జీ, అది మెకానికల్ ఎనర్జీ లేకపోతే రొటేషనల్ ఎనర్జీ ఏదో ఒకటి. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ అంటే విండ్ ఎనర్జీ అనేది కరెంట్గా మారాలంటే 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి, విండ్లో ఉన్న కైనటిక్ ఎనర్జీ వల్ల టర్బైన్ యొక్క బ్లేడ్స్ రొటేట్ అవుతాయి, అంటే అది మెకానికల్ ఎనర్జీ కదా. బ్లేడ్స్ రొటేట్ అవుతున్నాయి అంటే మెకానికల్ ఎనర్జీ, అంటే కైనటిక్ ఎనర్జీ కాస్త
విండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ బ్లేడ్ యొక్క మెకానికల్ ఎనర్జీగా మారింది. తర్వాత ఈ మెకానికల్ ఎనర్జీని మనం ఎలా మార్చాలి? కరెంట్గా మార్చాలి. అలా మార్చేది ఎవరంటే జనరేటర్. మీకు తెలుసు కదా, మనం పవర్ సప్లై ఆగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? జనరేటర్ వాడతాం. జనరేటర్లో ఆ వీల్ ఏమవుతుంది? రొటేట్ అవ్వడం వల్ల ఆ మెకానికల్ ఎనర్జీ నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో 2 స్టెప్స్ అండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విండ్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ వలన బ్లేడ్స్ రొటేట్ అవుతాయి. అంటే అది ఎలా మారింది? మెకానికల్ ఎనర్జీగా మారింది. ఈ మెకానికల్ ఎనర్జీ కాస్త జనరేటర్ వలన ఎలా మారుతుంది? కరెంట్గా మారుతుంది. ఓకేనా? సో converting the kinetic energy of the wind to mechanical energy using a wind turbine. This mechanical energy is converted to current or electrical energy using an aero generator. అంటే ఏరో జనరేటర్ అంటే సింపుల్, ఇది విండ్కి సంబంధించింది కాబట్టి ఏరో జనరేటర్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు దీనికి ఒక చిన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, అంటే విండ్లో ఉన్న పవర్, విండ్ ఎనర్జీకి ఒక చిన్న ఫార్ములా రాబడుతుంది. ఓకే, చాలా సింపుల్ డెరివేషన్, పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు విండ్ అంటున్నాం కాబట్టి దానికి కొంత స్పీడ్ ఉంటుంది లేదా వెలాసిటీ ఉంటుంది విండ్కి. ఆ వెలాసిటీని ఏమనుకుంటారు? వి అనుకోండి, అంటే గాలి యొక్క వేగం. ఓకేనా? లెట్ వి బి ది వెలాసిటీ ఆఫ్ ద విండ్. అలాగే ప్రవహించే గాలికి ఒక డెన్సిటీ ఉంటుంది, ఎయిర్ డెన్సిటీ. ఆ డెన్సిటీ అంతా రో. మీరు అనుకోవచ్చు, సార్ డెన్సిటీ ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే, డెన్సిటీని బట్టి కూడా ఆ బ్లేడ్ యొక్క రొటేషన్ డిపెండ్ అవుతుందండి. డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా రొటేట్ అవుతాయి బ్లేడ్స్. ఓకేనా? తర్వాత ఏబి ది ఏరియా త్రూ విచ్ ది ఎయిర్ ఫ్లోస్ ఫర్ యూనిట్ టైం. అంటే ఏం లేదు, ఇప్పుడు వి వెలాసిటీ, రో డెన్సిటీ ఉన్న ఈ విండ్ అలా వెళ్తున్నప్పుడు అది దేని గుండా పాస్ అవుతుంది? మనం దారిలో ఏం పెడతాం? విండ్ టర్బైన్ పెడతాం. ఆ విండ్ టర్బైన్ యొక్క ఏరియా, ఏరియా అంటే టర్బైన్ యొక్క బ్లేడ్స్ తిరుగుతాయి చూసారా, ఒక సర్కిల్ లా తిరుగుతాయి కదా, ఆ ఏరియా ఎంత? క్యాపిటల్ ఏ. ఓకేనా? ఆ ఏరియా ఎంత ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ మనకు అంత ఎక్కువ కరెంట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం కడుతున్నాం? ఆ టర్బైన్ గుండా వెళ్ళే ఎయిర్ యొక్క మాస్ ఎంత అవుతుందంటే, ద మాస్ ఆఫ్ ది ఎయిర్ పాసింగ్ త్రూ ది విండ్ టర్బైన్. ఎంత ఫార్ములా? m is equal to rho AV. ఓకేనా? ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మాస్ అంటే ఏంటి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, కాబట్టి మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకేనా? సో మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ, ఓకేనా, రో ఇంటూ వాల్యూమ్. ఓకేనా? ఏ ఇంటూ వి, అంటే ఏరియాని విండ్ వెలాసిటీతో గుణిస్తే మనకి ఏమొస్తుంది? మనకి వాల్యూమ్ వస్తుంది. సో m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రో ఏవి. m అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, టర్బైన్ గుండా వెళ్ళే ఎయిర్ యొక్క మాస్. ఓకేనా? మాస్ ఎందుకు కట్టాలి? సింపుల్, మన కైనెటిక్ ఎనర్జీ కదా, విండ్లో ఉండేది ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మన అందరికీ తెలుసు, సింపుల్, హాఫ్ mv² కదా. సో కైనెటిక్ ఎనర్జీ కట్టాలి అంటే అందులో m తెలియాలి కదా, అందుకని m క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో m ఈజ్ ఈక్వల్ టు రో ఏవి. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మీకు తెలుసు, హాఫ్ mv². అందులో m అంటే వాల్యూ ఎంత? రో ఏవి, కాబట్టి m బదులు రో ఏవి పెట్టాను. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా? 1/2 రో ఏ వి క్యూబ్. సో విండ్లో ఉన్న పవర్ ఎంత? విండ్కు ఉన్న శక్తి ఎంత అంటే హాఫ్ రో ఏ వి క్యూబ్. హోప్ యూ అండర్స్టాండ్. సింపుల్ ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² కాబట్టి m అంటే రో ఏవి అని తెలిస్తే పవర్ ఎంత వచ్చేసింది. ఇప్పుడు మనం విండ్ టర్బైన్కి బ్లేడ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ బ్లేడ్ యొక్క డయామీటర్ డి అనుకోండి. యాక్చువల్గా బ్లేడ్ అనగానే మనం రేడియస్ అనుకోవాలి, కానీ ఇక్కడ ఫార్ములా డయామీటర్ చేసాం. ఓకేనా? బ్లేడ్ యొక్క డయామీటర్ డి అనుకుంటే కనుక క్యాపిటల్ ఏ ఎంత అవుతుంది? క్యాపిటల్ ఏ అంటే ఏ ఆకారంలో ఉంటుంది? ఆ బ్లేడ్ తిరుగుతున్నప్పుడు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా మనకు తెలుసు, πr². ఓకేనా? క్యాపిటల్ ఏ అంటే ఎంత? మామూలుగా అయితే πr² రాయాలి. ఆర్ అంటే ఏంటి అక్కడ? రేడియస్. కానీ ఇక్కడ మనం రేడియస్ తీసుకోలేదుగా, డయామీటర్ తీసుకున్నాం. సో డయామీటర్కి రేడియస్కి రిలేషన్ ఏంటి? d/2. సో r is equal to d/2 కాబట్టి రేడియస్లో రాస్తే ఇది πr² వస్తుంది, డయామీటర్లో రాస్తే r/2 కాబట్టి d/2 కాబట్టి d²/4 వచ్చింది. ఇది అర్థమైంది కదమ్మా? ఆ బ్లేడ్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ స్వీప్ చేస్తున్న సర్కిల్ యొక్క ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డయామీటర్, నాట్ ద రేడియస్. ఓకేనా? సో a is equal to d²/4 వచ్చింది. ఈ ఏ వాల్యూని కూడా మనం ఏం చేయాలి? పైన వచ్చింది కదా పవర్కి ఎక్స్ప్రెషన్, హాఫ్ రో ఏ వి క్యూబ్. అందులో ఏ బదులు ఇది పెట్టండి, పెడితే ఖతం, అక్కడతో అయిపోయింది. సో పవర్ ఫార్ములా ఏంటి? హాఫ్ రో ఏ అంటే ఏంటి? d²/4, పక్కన వి క్యూబ్ మామూలే. దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 4 ఎంత? 8 కదా. సో 1/8 రో d² వి క్యూబ్. ఇది ఏంటిది?
దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ విండ్ పవర్. అంటే విండ్లో ఉన్న ఎనర్జీకి ఫార్ములా. ఓకేనా, విండ్లో ఎంత ఎనర్జీ ఉందన్న దానికి ఫార్ములా. కానీ ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ 5 minutesలో అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మనం విండ్ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీకి సమీకరణం కాదు ఇది. ఓకేనా, అది చాలా క్లారిటీగా తెలుసుకోండి. విండ్లో ఎంత ఎనర్జీ ఉందో చెప్తున్నాను నేను, అంతేగాని ఇది విండ్ నుంచి మనం రాబట్టిన ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఫార్ములా కాదు ఇది. అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తే కనుక ఇదేంటిది టోటల్ మార్క్స్ కింద లెక్క. మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు టోటల్ మార్క్స్ ఎంత 100 అని చెప్తాం. 100 అంటే అర్థం నీకు వచ్చిన మార్కులు అవి కాదు కదా, నీకు వచ్చిన మార్కులు 100కో 70, 60, 80 సంథింగ్ ఎంతో వస్తాయి. సో ఇక్కడ మనం డిరైవ్ చేసిన ఫార్ములా ఆ పేపర్ యొక్క మాక్సిమం మార్క్స్, అంటే క్వశ్చన్ పేపర్ ఎంతకి ఇచ్చారనేది విండ్ పవర్. ఇప్పుడు మనం ఒక థియరీ ఉందండి, ఏంటంటే బెడ్జ్ లిమిట్ అని ఒకటి ఉంది. మన కామన్ సెన్స్ ఏం చెప్తుందంటే, మీకు పెద్ద థియరీస్ అక్కర్లా, కొంచెం పొరపెట్టి ఆలోచిస్తే అర్థమైపోద్ది. ఏంటి ఇది, విండ్లో ఉన్న మ్యాక్సిమం ఎనర్జీ. మనం విండ్ నుంచి ఎంత రాబట్టగలం ఎనర్జీ, ఇంత రాబట్టగలం. కానీ ఇంత ఎనర్జీని మనం కరెంట్గా మార్చలేము, సింపుల్. ఎందుకంటే విండ్ అనేది ఇలా వస్తున్నప్పుడు, టర్బైన్ మీదకు దూసుకొస్తున్నప్పుడు టర్బైన్ ఏమవుతుంది, విండ్ యొక్క ఈ కైనటిక్ ఎనర్జీ వలన ఆ ఫోర్స్కి బ్లేడ్స్ ఏమవుతాయి, రొటేట్ అవుతాయి. బ్లేడ్స్ రొటేట్ అయినప్పుడు, రొటేట్ అయిన తర్వాత మళ్ళీ విండ్ టర్బైన్ దాటి వెళ్ళిపోతుంది కదా. టర్బైన్ దాటి వెళ్ళినప్పుడు కూడా విండ్కి కొద్ది గొప్ప కైనటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. ఓకేనా, అంటే మనం ఇప్పుడు టర్బైన్ మీదకు వచ్చే విండ్నేమో అప్ స్ట్రీమ్ అంటారు. రొటేట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది కదా విండ్, దాని పని అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది కదా, అది డౌన్ స్ట్రీమ్ అంటారు. ఇప్పుడు నువ్వు ఇది విండ్లో ఉన్న మొత్తం ఎనర్జీ, అంటే ఇదే ఎనర్జీ ఒక విధంగా చెప్పాలంటే అప్ స్ట్రీమ్ ఎయిర్లో ఉండే ఎనర్జీ, అప్ స్ట్రీమ్ విండ్లో ఉండే ఎనర్జీ ఇది. కానీ మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది, దీన్ని మొత్తాన్ని కరెంట్గా మార్చేయాలంటే అప్ స్ట్రీమ్ ఎయిర్ లేదా అప్ స్ట్రీమ్ విండ్లో ఉన్న మొత్తం ఎనర్జీ కరెంట్గా మారిపోతే డౌన్ స్ట్రీమ్ విండ్ యొక్క ఎనర్జీ ఎంత అవుద్ది, 0 అవుతుంది. అంటే అర్థం ఏంటి, విండ్ వచ్చి బ్లేడ్స్ని రొటేట్ చేస్తుంది, మళ్ళీ అది వెళ్ళిపోయేటప్పుడు దానికి ఎనర్జీ ఉండదు, అంటే వేగం ఎంత అయిపోద్ది, 0 అయిపోద్ది. అంటే బ్లేడ్స్ని రొటేట్ చేసిన తర్వాత విండ్ అక్కడే స్టాగ్నేట్ అయిపోద్ది, ఇంకా అది వెళ్ళదు బయటికి. ఓకేనా, ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే మనకి అర్థమైపోతుంది అది అప్సర్డ్ అని. సో డౌన్ స్ట్రీమ్ విండ్ కూడా కొద్ది గొప్ప వేగం ఉంటుంది కాబట్టి అప్ స్ట్రీమ్ విండ్లో ఉన్న కొంతపాటిని మనం కైనటిక్ ఎనర్జీగా కొంతపాటిని కరెంట్గా మార్చగలం తప్ప మొత్తం ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. ఓకేనా, నువ్వు ఎంత అప్రమేధమైనా సరే 100కి 100 మార్క్స్ ఏదో మ్యాథమెటిక్స్లో మన యశస్వి లాంటి వాళ్ళకి వస్తాయి తప్ప మిగిలిన వాళ్ళకి రావు కదా. సో మనకు విండ్ ఎనర్జీలో ఉన్న మొత్తం ఎనర్జీ ఇదైతే అందులోంచి మనం ఎంత పర్సెంట్ని మనం కరెంట్గా మార్చగలం అంటే దాన్ని బెడ్జ్ లిమిట్ అంటారు. అది ఎంత ఇక్కడ రాసి ఉంది చూడండి, ఏ ఫ్రాక్షన్ 16/27, అంటే అర్థం ఎంత, ఆల్మోస్ట్ 60% అండి. అంటే నీకు వచ్చే మార్కులు ఫస్ట్ క్లాస్ మార్కులు కూడా రాలేదు ఆఖరికి. ఓకేనా, అంటే విండ్లో ఉన్న ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ 100 watts అనుకోండి, పవర్ కదా ఇది, 100 watts పవర్ విండ్లో ఉంది. కానీ మనం ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయగలం, నువ్వు ఎంత విపరీతంగా అంత గొప్పగా నువ్వు ఏరోడైనామిక్స్ ఉపయోగించి ఎంత గొప్ప విండ్ టర్బైన్ పెట్టినా ఆ 100 watts పవర్లో నువ్వు 60 watts పవర్ కంటే ఎక్కువ పవర్ని కరెంట్గా మార్చలేవు. అది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫండమెంటల్ లిమిట్ ఇది. ఇప్పుడు చూడండి, నేచర్లో లైట్ స్పీడ్ అనేది ఒక అల్టిమేట్ అని చెప్పాను చూసారా, దానికంటే ఎక్కువ వేగంతో ఏది ప్రయాణించలేదు, అది ఒక ఫండమెంటల్ లిమిట్ అది. అలాగే ఇక్కడ కూడా విండ్ టర్బైన్స్లో విండ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగే ది మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ దిస్ మచ్, 60% మాత్రమే వస్తుంది. ఆ లిమిట్ని ఏమంటారంటే బెడ్జ్ లిమిట్, లేకపోతే గిల్బర్ట్స్ లిమిట్ ఆర్ బెడ్జ్ కోఎఫిషియంట్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఇదండి. సో ఇందులో మనం ఎంత పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే, ఎంత పవర్ని కరెంట్గా మారుస్తామంటే 60%. యాక్చువల్గా ఇన్ రియాలిటీ మాట్లాడితే 60% అనేది థియరిటికల్ వాల్యూ, కానీ ప్రాక్టికల్గా 60% ఉండదండి, ఇంకా తక్కువగా ఉంటుంది. 20-30% ఉంటే చాలా గొప్ప. ఓకేనా, సో ఇంకా లాస్ట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచి మనం 3 పాయింట్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ ఫార్ములా చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, విండ్ పవర్ అంటే విండ్లో ఉన్న ఎనర్జీ ఏ అంశాల మీద ఆధారపడుతుంది. ఈ సమీకరణంలో మీరు ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, 1/8 కనిపిస్తుంది, అది ఆఫ్ కోర్స్ కాన్స్టెంట్ కదా, రో ఉంది, పై కూడా కాన్స్టెంట్, అది తీసేయండి. అందులో ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి రో, ఇంకోటి ఏమో డయామీటర్ ఆఫ్ ద బ్లేడ్, ఇంకోటి వి విండ్ యొక్క స్పీడ్.
అయితే విండ్ వెలాసిటీ, అంతేనా? అంటే విండ్ పవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఒకటి, విండ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో. ఫస్ట్ పాయింట్ అదే చూసారా, విండ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎయిర్. ఎలా రాసాం ఈక్వేషన్ చూసి ఈజీగా రాసేయచ్చు, పి ఈజ్ ప్రపోర్షనల్ టు రో. ఓకేనా? అలాగే రెండో పాయింట్ ఏంటి, పి ఈజ్ ప్రపోర్షనల్ టు డి స్క్వేర్. కోర్స్ అది నేను మూడో పాయింట్గా రాసుంటాను, మీరు కావలిస్తే రెండుగా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ ఎంత పెద్దగా ఉంటే మనకి విండ్ పవర్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో విండ్ ఇక్కడ చూడండి, మూడో పాయింట్ చూడండి, విండ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఏమని చెప్పాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇది డి స్క్వేర్ కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ విండ్ టర్బైన్. ఓకేనా? అలాగే ఇంకా లాస్ట్ పాయింట్, అది నేను రెండుగా రాశాను, మీరు మూడుగా రాసుకోవచ్చు. విండ్ స్పీడ్ వి, దానికి ఎలా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ విండ్ స్పీడ్. అంటే విండ్ స్పీడ్కి హైలీ సెన్సిటివ్ అంటే విండ్ పవర్. ఓకే, విండ్ స్పీడ్ కనుక 2 రెట్లు పెరిగితే మీకు విండ్ పవర్ ఎన్ని రెట్లు పెరుగుతుంది ఎవరైనా చెప్పండి. విండ్ స్పీడ్ కనుక డబల్ అయితే విండ్ పవర్ ఎన్ని రెట్లు పెరుగుతుంది చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసి. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను తెలుస్తుంది కదా మీకు, విండ్ పవర్ అనేది ఏ అంశాల మీద ఆధారపడుతుందంటే 3 కనిపిస్తున్నాయి ఇక్కడ. 1/3 అవుతుంది సార్. 1/3 అంటే ఇది V క్యూబ్ కదా సార్. నేను ఏమంటున్నాను, విండ్ స్పీడ్ డబల్ అయింది అంటున్నాను. డబల్ అయిందంటే 2 రెట్లు పెరిగింది కదా. ఇప్పుడు విండ్ పవర్ డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? డైరెక్ట్లీ సార్. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి, ఇది పెరిగితే ఇది పెరుగుతున్నట్టే అర్థం. ఎస్ సార్. విండ్ స్పీడ్ 2 టైమ్స్ పెరిగితే విండ్ పవర్ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది, 2 క్యూబ్ కదా, 8 టైమ్స్ అవుతుంది. 8 టైమ్స్ పెరుగుతుంది. అదవుతుందా? అలాగే విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ సైజుని నేను 2 రెట్లు పెంచాను అనుకోండి, అంటే 10 మీటర్లు ఉన్న బ్లేడ్ని 20 మీటర్లు చేశాను, అప్పుడు విండ్ పవర్ ఎన్ని రెట్లు పెరుగుద్ది, 4 రెట్లు పెరుగుద్ది, అంతే కదా. సో మీకు ఈ 3 పాయింట్స్ రాయడమే అంతే, చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఒకటేమో విండ్ పవర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ అని చెప్పాలి, ఇంకోటి విండ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డయామీటర్ అని చెప్పాలి, ఇంకోటి విండ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ విండ్ స్పీడ్. ఓకే, ఆ 3 పాయింట్స్ రాస్తే చాలు. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ అంటే, మనం విండ్ పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ పర్టికులర్ ప్లేస్లో విండ్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. విండ్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి కన్సిడరబుల్ కరెంట్ వస్తుంది. తర్వాత విండ్ టర్బైన్ బ్లేడ్ యొక్క సైజు కూడా ఎక్కువ ఉండాలి. అందుకే విండ్ టర్బైన్స్ ఎలా ఉంటే పెద్దగా కడతారు. మీకు నెక్స్ట్ క్లాస్లో ఒక యానిమేషన్ కూడా చూపిస్తాను, అప్పుడు మీకు విండ్ టర్బైన్ అంటే ఐడియా వస్తుంది. మీరు ఈలోపు గూగుల్లో చూడొచ్చు, యూట్యూబ్లో లార్జెస్ట్ విండ్ టర్బైన్స్ ఇన్ వరల్డ్ అని కొడితే వస్తాయి. చాలా చాలా పెద్దగా ఉంటాయి. మీకు ఐఫిల్ టవర్, అలాగే ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అలాంటి చాలా ఎత్తైన వాటితో అంత ఎత్తులో ఉండే మనకి విండ్ టర్బైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అలాగే ఎయిర్ డెన్సిటీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎయిర్ డెన్సిటీ అనేది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, అది ఆ ప్లేస్లో ఎయిర్ యొక్క నేచర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మనం చెప్పలేము. అది మన కంట్రోల్లో ఉన్నవైతే రెండే ఇక్కడ. ఒకటి, మనం విండ్ టర్బైన్ మనమే తయారు చేస్తాం కాబట్టి ఆ సైజ్ ఎంత అనేది మన ఇష్టం. ఓకేనా? అంటే డి వాల్యూ మన ఇష్టం, వి కూడా మన ఇష్టం కాదు, కానీ ఒకటి చేయొచ్చు. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి విండ్ స్పీడ్ మారద్దు కాబట్టి మనం ఏదో ఒక ప్లేస్ ఎంచుకోవచ్చు కదా, ఆ ప్లేస్లో విండ్ స్పీడ్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకోవచ్చు. సో మనకి కంట్రోల్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ, 2, ఒకటి డి, ఇంకోటి వి. ఓకే, సో ఈ ప్రశ్న చాలా ఈజీ అండి. ఇది ఏంటంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి. ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్ విండ్ అంటే ఏంటో చెప్పాలి, తర్వాత విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ యొక్క ఒక ఫామ్ అని ఎలా చెప్పగలుగుతారు, టెంపరేచర్ డిఫరెన్స్, ప్రెజర్ డిఫరెన్స్ అన్న మాటలు వాడి చెప్పాలి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పిన తర్వాత యాక్చువల్గా ఈ ఫార్ములా డెరైవ్ చేసి విండ్ పవర్కి ఫార్ములా రాబట్టాలి. విండ్ పవర్కి ఫార్ములా రాబట్టాలంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలిస్తే చాలు, 12mv². ఎం అంటే రో ఏవి అని తెలియాలి. తర్వాత ఏకి ఫార్ములా రాబట్టాలి, ఏరియా అంటే డయామీటర్లో మాట్లాడితే πd²/4 అవుతుంది. ఎమ్ము ఏ తెలిస్తే మీకు ఆటోమేటిక్గా విండ్ పవర్ వచ్చేసినట్టు లెక్క. విండ్ పవర్ వచ్చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ చూసి 3 పాయింట్స్ రాయడం, ప్రపోర్షనల్ టు రో అని, ప్రపోర్షనల్ టు d² అని, ప్రపోర్షనల్ టు v³ అని చెప్పడం. దాన్నే మాటల్లో రాస్తాం. మధ్యలో ఒక పాయింట్ చెప్పాలి, ఇది యాక్చువల్గా థియరిటికల్గా ఎంత పవర్ ఉంటుంది విండ్లో, కానీ దీన్ని మొత్తాన్ని మనం కరెంట్గా మార్చలేము. ఎంత మార్చగలం అంటే
60% మాత్రమే మార్చగలం. ఓకేనా? సో ఇదండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకో క్వశ్చన్ చెప్తాను.